నేటి అంశం షిర్క్ యొక్క నష్టాలు. షిర్క్ అంటే ఏమిటి, దాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. షిర్క్ అనేది మహాభయంకరమైన పాపం, క్షమించరాని ఘోర నేరం, దౌర్జన్యం. సృష్టిలోని మానవులే కాదు, పశు పక్షాదులు, జంతువులు, చివరికి చిన్న చీమలు సైతం కూడా షిర్కును అసహించుకుంటాయి, షిర్క్ పట్ల దూరంగా ఉంటాయి. అంత భయంకరమైన షిర్క్ నేడు ముస్లిం సమాజంలో సర్వసాధారణమైపోయింది. అసలు షిర్క్ అంటేనే ముస్లింకు బద్ధ విరోధి, అపోజిట్, ముస్లింకు వ్యతిరేకమైన పదం. షిర్క్ అంటేనే ఒక ముస్లిం చేయని పని, చేయకూడని పని. కానీ అజ్ఞానం వల్ల అల్లాహ్ పట్ల ఎలాంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలో, అల్లాహ్ పట్ల ఎలాంటి నమ్మకాన్ని కలిగి ఉండాలో, అల్లాహ్ పట్ల ఎలాంటి భయాన్ని కలిగి ఉండాలో, అల్లాహ్ యొక్క గుణగణాలు, అల్లాహ్ యొక్క ఘనత, ఔన్నత్యాలు, ఆయన యొక్క గొప్పతనాలు ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకోకపోవడం వల్ల షిర్క్ అనేది మనలో వ్యాపించింది. షిర్క్ అనేది మన జీవితంలో సర్వసామాన్యమైపోయింది. అది మనం చేస్తుంటే కూడా ఇదేదో పెద్ద పాపం చేస్తున్నామన్న భావన కూడా మనస్సులో రావడం లేదు. ఇదే మహాభయంకరమైన విషయం. ఇదే మహాభయంకరమైన విషయం. దీన్ని మనం వివరంగా తెలుసుకోవాలి. మానవ యొక్క జన్మ అనేది, మానవ జీవిత లక్ష్యం అనేది అల్లాహ్ ఆరాధన. అందుకోసమే అల్లాహ్ మానవుల్ని పుట్టించాడు. అల్లాహ్ తెలియజేస్తున్నాడు, వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. మేము మానవులను మరియు జిన్నాతులను మా ఆరాధన కోసం మాత్రమే పుట్టించాము. ఇంకా ఏమంటున్నాడు అల్లాహ్ తఆలా, అల్లదీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. మీలో జననాన్ని, జీవితాన్ని మరియు మరణాన్ని ఇచ్చి మిమ్మల్ని పరీక్షించడం కోసం, మీలో మంచి పనులు చేసేవారెవరో తెలుసుకోవడం కోసం మేము పంపించాము. అదేవిధంగా అల్లాహ్ను మర్చిపోయిన వారు, ఈ జీవితంకి ఒక లక్ష్యం అంటూ ఉంది, ఆ విషయాన్ని మర్చిపోయిన వారిని గుర్తు చేస్తూ అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు. అఫహసిబతుం అన్నమా ఖలఖనాకుం అబసన్ వ అన్నకుం ఇలైనా లా తుర్జఊన్. ఏమిటి, మీరు వృధాగా పుట్టించబడ్డామని అనుకుంటున్నారా? కారణం లేకుండా వచ్చాము ఈ ప్రపంచంలోకి అని అనుకుంటున్నారా? తిరిగి వెళ్ళేది ఉంది, అల్లాహ్ వద్ద హాజరయ్యేది ఉంది అన్న విషయాన్ని మర్చిపోయారా? అల్లాహ్ గుర్తు చేస్తున్నాడు. ఖురాన్లోని ఈ 3 వివిధ వాక్యాల ద్వారా తెలిసేది ఏమిటి, మనిషి జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఉంది. ఆ లక్ష్యాన్ని మనిషి ఛేదించాలి. ఆ లక్ష్యం కోసమే పుట్టించబడ్డాము అన్న విషయాన్ని ప్రతి మానవుడు గుర్తించాలి. ఆ లక్ష్యం ఏమిటి? అల్లాహ్ యొక్క ఆరాధన. అల్లాహ్ యొక్క ఆరాధన. అల్లాహ్ మాత్రమే నిజమైన ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరెవ్వరు కూడా లేరు. యావత్తు సృష్టి మొత్తం కూడా అల్లాహ్ మాత్రమే సృష్టించాడు. ఈ సృష్టి అల్లాహ్ యొక్క మహా గొప్ప నిదర్శనం. ఇవన్నీ కూడా అల్లాహ్ యొక్క ఉనికికి నిదర్శనం. ఇవన్నీ కూడా వృధాగా పుట్టించబడలేదు, మానవుని సేవ కోసం మాత్రమే పుట్టించబడ్డాయి. భూమి ఆకాశాలే కానీ, సూర్య చంద్ర నక్షత్రాలే కానీ, పర్వతాలే కానీ, నదీ నదాలే కానీ, ఇవన్నీ కూడా మానవుని సేవ కోసం సృష్టించబడ్డాయి. అల్లాహ్ తెలియజేస్తున్నాడు, హువల్లదీ ఖలఖలకుం మా ఫిల్ అర్ది జమీఆ. మేము మీకోసమే యావత్తు భూమి మరియు ఆకాశాలన్నిటినీ కూడా సృష్టించాము, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని. కానీ మీరు ఎందుకు సృష్టించబడ్డారు? నా ఆరాధన కోసం సృష్టించబడ్డారు అని అల్లాహ్ తెలియజేస్తున్నాడు. అల్లాహ్ ఆరాధన, అల్లాహ్ ఎలా తలుచుకుంటున్నాడో అలా చేయడాన్ని ఇబాదత్, అలా చేయడాన్ని ఆరాధన అంటారు. అల్లాహ్ యొక్క దాస్యం అంటారు. అల్లాహ్ను వదిలేసి
లేక అల్లాను నమ్ముతూనే అల్లా ఇష్టపడని వారిని, లేక అల్లా సృష్టితాల్లో భాగమైన వాటిని, లేక అల్లా సృష్టించిన సృష్టి రాసులను, లేక మానవుడు స్వయంగా తన చేతులారా చేసుకున్న వాటిని ఆరాధించినట్లయితే, వాటికి దాస్యం చేసినట్లయితే అదే షిర్క్ అవుతుంది, అదే బహుదైవారాధన అవుతుంది. అది మహాభయంకరమైన పాపం అల్లా దృష్టిలో. సృష్టితాలన్నీ కూడా అల్పమైనవే, నశించేవే. కుల్లు మన్ అలైహా ఫాన్, యావత్తు సృష్టితాలు అన్నీ కూడా నశిస్తాయి. వయబుఖా వజ్హు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్, కరుణామయుడు ఘనత కలిగిన వాడైనటువంటి గొప్పవాడైనటువంటి అల్లాహ్ మాత్రమే నిత్యుడు, అనంతుడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయన గొప్పతనం ఎలాంటిది? అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్య దైవం మరెవ్వరు కూడా లేరు, ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన సజీవుడు, నిత్యుడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. లా తఖుదుహు సినతుం వలా నౌమ్, ఆయనకు నిద్ర రాదు, కునుకు అంతకంటే రాదు. లహు మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్ద్, ఆయన చేతుల్లోనే, ఆయన ఆజ్ఞలోనే, ఆయన ఆధీనంలోనే యావత్తు భూమి ఆకాశాలు అన్నీ కూడా ఉన్నాయి. మన్ దల్లది యష్ఫహు ఇందహు ఇల్లా బిఇజ్నిహ్, అల్లాహ్ సమక్షంలో సిఫారసు చేయగలవాడెవరు? ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరు సిఫారసు చేయగలుగుతారు? యఅలము మా బైన ఐదీహిం వ మా ఖల్ఫహుం, అన్నీ తెలుసు ఆయనకు, నీ వెనుక ఏముందో, నీ ముందు ఏముందో. అలాంటి గొప్పవాడు. వలా యుహీతూన బిషైఇన్ మిన్ ఇల్మిహి ఇల్లా బిమా షాఅ వసియ కుర్సియ్యుహు స్సమావాతి వల్ అర్ద్, యావత్తు సృష్టి వ్యవహారాలన్నిటినీ కూడా ఆయన పర్యవేక్షిస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. చాలా గొప్పవాడు, ఆయన ఘనత కలిగిన వాడు. ఇంతటి గొప్పవాడు, ఇంత గొప్ప లక్షణాలు కలిగిన వాడు ఎవరైనా ఉన్నారా సృష్టిలో? ఎవరు కూడా లేరు. సృష్టి రాసులన్నీ కూడా అల్పమైనవే, నశించేవే. అన్నీ సృష్టించబడ్డాయి. ఎవరు సృష్టించారు? అల్లా మాత్రమే సృష్టించాడు అన్నిటినీ. అల్లజీ జఅల లకుముల్ అర్ద ఫిరాషం వస్సమాఅ బినాఅ, ఆయనే మీకోసం భూమిని పానుపుగాను, ఆకాశాన్ని పైకప్పుగాను చేసి, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా మీకు పంటలు పొలాలు పండిస్తున్నాడు. ఫలా తజ్అలు లిల్లాహి అందాదం వ అంతుం తాలమూన్, ఇవన్నీ తెలిసి కూడా మీరు ఆయన్ని వదిలేసి మరెవరినైనా మొరపెట్టుకున్నట్లయితే చాలా ఘోరమైన అంధకారంలో పడిపోతారు. షిర్క్ అంటే అల్లాను వదిలి సృష్టి రాసులను, ఇతరులను ఆరాధించడం, లేక అల్లాతో పాటు ఇతరులను ఆరాధించడం, భాగస్వామ్యం కల్పించడం. సృష్టి రాసులన్నీ కూడా అల్పమైనవే. అల్లా సృష్టించిన సృష్టి రాసుల్లో చాలా గొప్పవి సూర్య చంద్ర నక్షత్రాలు. అలా అని సూర్యుడు చాలా గొప్పవాడు, అతడు ఉదయించగానే ప్రపంచం మొత్తం కూడా వెలుగైపోతుందని సూర్యుడిని ప్రార్థిస్తే మనిషి అంధకారంలో పడిపోతాడు. సాయంత్రం కాగానే సూర్యుడు అస్తమిస్తున్నాడు, మళ్ళీ చంద్రుడు వస్తున్నాడు. చంద్రుడు రాగానే చీకటిమయమైనటువంటి ఈ ప్రపంచం, ఈ భూమి మళ్ళీ వెలుగుతో నిండిపోతుంది, వెన్నెల కాంతులతో నిండిపోతుంది అని చంద్రుడిని పూజిస్తే పాపంలో పడిపోతాడు. మళ్ళీ నక్షత్రాలు కూడా మినుక్కు మినుక్కుమంటూ మెరుస్తున్నాయి, అవి కూడా చాలా కాంతినిస్తున్నాయి, అందంగా మెరుస్తున్నాయి అని నక్షత్రాలను పూజించిన మనిషి పాపంలో పడిపోతాడు. అల్లాహ్ తెలియజేస్తున్నాడు సర్వమానవాళి సన్మార్గ గ్రంథం ఏమంటున్నాడు? లా తస్జుదు లిషంసి వలా లిల్ ఖమర్ వస్జుదు లిల్లాహిల్లదీ ఖలఖహున్న ఇన్ కుంతుం ఇయ్యాహు తఅబుదూన్. మీరు సూర్యునికే కానీ చంద్రునికే కానీ సాష్టాంగ పడకండి, వాటిని సృష్టించిన సృష్టికర్తకు సాష్టాంగ పడండి. అంటే వాటిని ఎవరైతే పుట్టించాడో, సూర్య చంద్రులు మహా గొప్ప సృష్టితాలు యావత్తు భూమి ఆకాశాల్లో, యావత్తు సృష్టిలో, యావత్తు విశ్వంలో.
యావత్తు విశ్వంలో సూర్య చంద్రులు చాలా గొప్ప సృష్టితాలు. వాటినే పూజించే అధికారం లేనప్పుడు, ఆజ్ఞ లేనప్పుడు, అల్పమైన వాటిని మనం మన చేతులారా తయారు చేసిన వాటిని మనం పూజించినట్లయితే అల్లాహ్ దృష్టిలో ఘోర పాపులవుతాము. ఇదే అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించడు. ఖురాన్ అల్లాహ్ తెలియజేస్తున్నాడు 4వ అధ్యాయం, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. నిశ్చయంగా అల్లాహ్ తనకు భాగస్వామ్యాన్ని కల్పించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడు. అది తప్ప మిగతా పాపాలు అల్లాహ్ తను తలిచిన వారి కోసం. మరో చోట అల్లాహ్ తెలియజేస్తున్నాడు, మానవాళి సన్మార్గం కోసం ఏ ప్రవక్తలైతే వచ్చారో ఆ ప్రవక్తలందరూ కూడా మానవాళి సంతతి నుండే వచ్చారు. అంటే మానవుల కడుపులో నుండే వచ్చారు, తల్లి గర్భంలో నుంచే వచ్చారు. ఆ ప్రవక్తలు ఎవరు కూడా దేవుళ్ళు కాలేరు, దేవునిలో భాగస్వామ్యం కాలేరు, పార్ట్నర్ కాలేదు. కానీ ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది, పొరపాటున యేసుక్రీస్తును ఈసా అలైహిస్సలాంను అభిమానించేవారు ఈసా అలైహిస్సలాం గారిని, ఈసా గారిని, యేసుక్రీస్తు గారిని దేవుని కుమారుడు అని అన్నారు. అల్లాహ్ ఈసా అలైహిస్సలాం గారు, యేసుక్రీస్తు గారు ఇచ్చిన నిజమైన సందేశం, ముహమ్మద్ ప్రవక్త గారి కంటే 500 సంవత్సరాల ముందు వచ్చినటువంటి యేసుక్రీస్తు గారు తమ కాలంలో ఇచ్చినటువంటి నిజమైన సందేశం ఏదైతే ఉందో దాన్ని ఖురాన్లో గుర్తు చేస్తూ, లఖద్ కఫరల్లదీన ఖాలు ఇన్నల్లాహ హువల్ మసీహు ఇబ్ను మర్యం వఖాలల్ మసీహు యా బనీ ఇస్రాయీల్ అబ్దుల్లాహ రబ్బీ వరబ్బకుం ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహ్ ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నత వమావాహున్ నార్ వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్. ఈసా అలైహిస్సలాం గారు, యేసుక్రీస్తు గారు తన కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి నిజమైన సందేశాన్ని మర్చిపోయినటువంటి యావత్ సమాజానికి మళ్ళీ ఖురాన్ గుర్తు చేస్తుంది. ఈసా అలైహిస్సలాం గారు అన్నారు తమ అనుచర సమాజంతో, యావత్తు మానవులతో, యావత్తు జాతితో అన్నారు, నేను మీ వద్దకు ఎవరైతే నన్ను దేవుని కుమారునిగా లేక దేవునిలో భాగంగా అని భావించారో వారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడ్డారు. నేనైతే అదే సందేశం ఇస్తున్నాను. ఏ సందేశం? నా ప్రభు మరియు మీ ప్రభు ఒక్కడైన అల్లాహ్ మాత్రమే, అతడు తప్ప మరెవరు కూడా లేరు. నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ను వదిలేసి ఇతరులను ఆరాధిస్తారో అలాంటి వారి కోసం స్వర్గం నిషేధం, వారి పర్యావసనం నరకం. ఇలాంటి దుర్మార్గులకు సహాయపడే వారెవరు కూడా ఉండరు అని యేసుక్రీస్తు గారి నోట ఖురాన్ గ్రంథంలో 5వ అధ్యాయం 72వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు. కాబట్టి ఈ వాక్యాల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, ఒక ముస్లిం తన నిజ ఆరాధ్య దైవం అల్లాహ్ని తెలిసిన తరువాత అల్లాహే సర్వ రక్షకుడు, అల్లాహే సంరక్షకుడు, అల్లాహ్ కోసం మాత్రమే ఆరాధనలు, అల్లాహ్ కోసం మాత్రమే నమ్మకాలు, అల్లాహ్ కోసం మాత్రమే వినమ్రాలు, అల్లాహ్ కోసం మాత్రమే మొక్కుబడులు, అల్లాహ్ కోసం మాత్రమే సకల పుణ్య కార్యాలు అల్లాహ్ చెప్పిన పద్ధతిలో ఎవరైతే చేస్తారో అలాంటి వారిని ముస్లిం అంటారు. అలా కాకుండా తమ ఇష్టానుసారంగా ఎవరైతే జీవితం గడుపుతారో వారు అల్లాహ్ దృష్టిలో ముష్రిక్ అనబడతారు, వారు అల్లాహ్ దృష్టిలో పాపులు అనబడతారు. అలాంటి వారి పర్యావసనం చాలా ఘోరమైన పాపం, నరకం ఉంది. ప్రవక్తలను సైతం అల్లాహ్ హెచ్చరించాడు. ఆ ప్రవక్తలు కూడా ఈ పాపం చేసినట్లయితే వారిని కూడా అల్లాహ్ నరకంలో పడవేస్తాను అని హెచ్చరించాడు. అల్లాహు అక్బర్. లైన్ అష్రక్త లా యహబతన్న అమలుక వలతకూనన్న మినల్ ఖాసిరీన్. ఖురాన్ గ్రంథంలో 6వ సూర 82 నుంచి 88 వరకు అల్లాహ్ దాదాపు 18 గొప్ప ప్రవక్తలను ప్రస్తావిస్తూ వారి ఘనతలను తెలియజేస్తూ చివరిగా చెప్పాడు, లైన్ అష్రక్త లయహబతన్న అమలుక. ఒకవేళ వీరు కూడా అల్లాహ్తో సాటి కల్పించినట్లయితే వీరి పర్యావసనం కూడా చాలా ఘోరంగా ఉంటుంది, వీరు కూడా నష్టపోయే వారిలో చేరుతారు అని. అంతేకాదు సహోదరులారా, అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, ఉలాయిక హుం షర్రుల్ బరియా. ఎవరైతే అల్లాహ్ను కాదని ఇష్టానుసారమైన వాటిని ఆరాధిస్తారో
వారు అల్లాహ్ దృష్టిలో చాలా అంటే చాలా నీచమైన వారు. అల్లాహ్ దృష్టిలో వారు అల్లాహ్ దృష్టిలో ఘోరం అంటే ఘోరమైన పాపులు. ఎందుకు? అల్లాహ్ను కాదని వారు సృష్టితాలను ఆరాధిస్తున్నారు, అందులో పార్ట్నర్, అందులో భాగస్వామ్యం కల్పిస్తున్నారు. కాబట్టి ఒక ముస్లిం కలిమా ఏదైతే చదువుతాడో, లా ఇలాహా ఇల్లల్లాహ్, ఆ అర్థం తెలియకపోవడం వల్ల ఇలాంటి పనులు ముస్లింతో జరుగుతున్నాయి. ఆ అర్థాన్ని తెలుసుకోవాలి. లా ఇలాహా ఇల్లల్లాహ్, లా లేడు, ఇలాహా ఆరాధ్యుడు, ఇల్లల్లాహ్ అల్లాహ్ తప్ప, అంటే అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు మరెవ్వరు కూడా లేరు. అల్లాహ్ తప్ప నిజమైన నమ్మకానికి అర్హుడు మరెవ్వరు కూడా లేరు. అల్లాహ్ తప్ప పూజలకు అర్హుడు మరెవ్వరు కూడా లేరు. అన్నీ సృష్టితాలే. ఎందుకు? ఎవరు కూడా అల్లాహ్ సృష్టించిన విధంగా సృష్టించలేరు. అల్లాహ్ తెలియజేస్తున్నాడు అల్లాహ్ యొక్క లక్షణాల గురించి, అల్లాహ్ యొక్క గొప్పతనాల గురించి అల్లాహ్ తెలియజేస్తున్నాడు. అల్లాహ్ అంటున్నాడు, ఏమంటున్నాడు? అల్లాహు అక్బర్. ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బకుం, నిశ్చయంగా నేను మీ ప్రభువును మరియు నా ప్రభు అయిన అల్లాహ్ వైపుకి ఆహ్వానిస్తున్నాను ప్రవక్తలు చెప్పారు. సోదర మహాశివులారా, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని ఖురాన్లోని సూర ఇఖ్లాస్ ద్వారా కూడా అల్లాహ్ తఆలా తెలియజేశాడు. సూర ఇఖ్లాస్ ఏంటి? ప్రతి ముస్లిం, దాదాపు ప్రతి ముస్లింకు ఈ సూరా వచ్చు. కాస్త నమాజ్ యొక్క అలవాటు ఉన్న అటువంటి ముస్లిం ఈ సూరా వచ్చు, కానీ దాని అర్థాన్ని తెలుసుకోలేదు, దాని అర్థం తెలియదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్వ ప్రవక్తల విధానాన్ని అనుసరిస్తూ అల్లాహ్ సందేశాన్ని ప్రజలందరికీ చేరవేరుస్తున్న సందర్భంలో అల్లాహ్ను మర్చిపోయిన వారు వచ్చి ప్రవక్తను అడుగుతున్నారు, నువ్వు ఏ అల్లాహ్ గురించి అయితే చెప్తున్నావో ఆ అల్లాహ్ యొక్క పుట్టు పూర్వతరాలు ఏంటి, ఆ అల్లాహ్ యొక్క వివరణ ఏంటి మాకు తెలియజేయని అడిగినప్పుడు అల్లాహ్ ఈ సూరాను, ఈ అధ్యాయాన్ని, ఈ వాక్యాలను అవతరింపజేశాడు. అల్లాహ్ అంటున్నాడు, ఖుల్ హువల్లాహు అహద్, ఓ ప్రవక్త ముహమ్మద్ చెప్పండి వారికి, ఆ అల్లాహ్ ఒక్కడే, ఏ అల్లాహ్ గురించి అయితే మీరు అడుగుతున్నారు. అల్లాహు సమద్, అల్లాహ్ నిరాపేక్షాపరుడు, ఎలాంటి అవసరాలు లేనివాడు. అల్లాహకు తినడం కానీ, త్రాగడం కానీ, నిద్రపోవడం కానీ, కునుకు తీయడం కానీ ఎలాంటి బలహీనతలు లేనివాడు, అవసరాలు లేనివాడు, నిరాపేక్షాపరుడు. అల్లాహ్ యొక్క అవసరం యావత్తు సృష్టి రాసులకు ఉంది, సృష్టి రాసులకు అల్లాహ్ యొక్క అవసరము లేదు. అంటే అల్లాహ్ గొప్పవాడు. లం యలిద్ వలం యూలద్, అల్లాహ్ ఎవరికి జన్మించలేదు, మరియు అల్లాహకు కూడా ఎవరు జన్మించలేదు. అల్లాహకు కూడా ఎవరు జన్మించలేదు. వలం యకుల్ లహు కుఫువన్ అహద్, యావత్తు సృష్టిలో అల్లాహకు సమానమైనటువంటి వారు, సరి సమానులైనటువంటి వారు ఎవరు లేరు. ఈ సూరా యొక్క అర్థాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అర్థాన్ని తెలుసుకున్నట్లయితే ఎలాంటి ఈ సూరాకు వ్యతిరేకమైన వ్యర్థమైన పనులు ఏ వ్యక్తి కూడా చేయడు, ఏ ముస్లిం కూడా చేయడు. షిర్క్ మహాభయంకరమైన అంధాకారం. ఖురాన్లోని 31వ అధ్యాయంలో సూరతుల్ లుఖ్మాన్లో లుఖ్మాన్ మహానీయుడు తన కుమారునికి హితబోధ చేస్తున్నాడు. యా బునయ్యా లా తుష్రిక్ బిల్లాహ్ ఇన్న షిర్క లజుల్మున్ అజీమ్. ప్రతి తండ్రి తన కుమారునికి, ప్రతి తల్లి తన కుమార్తెకు హితబోధ చేయాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం, నసీహత్ చేయాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏదైతే ఉందో అది తౌహీద్ గురించి, అది షిర్క్ గురించి చెప్పాలి వారికి. లుఖ్మాన్ గారు ఎలాగైతే తన కుమారునికి చెప్పారో, ఓ నా కుమారా, మీరు అల్లాహ్తో పాటు సాటి కల్పించకండి, అల్లాహ్తో పాటు మరెవ్వరిని కూడా సాటి కల్పించకూడదు. ఇది మహాభయంకరమైన దౌర్జన్యం, ఇది మహాభయంకరమైన పాపం, ఇది క్షమించరాని ఘోర నేరం. కాబట్టి సోదర మహాశివులారా, సహోదరి మనులారా, ఈ షిర్క్ గురించి మనం తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన అనేక రకాలు ఉన్నాయి, దీనికి సంబంధించిన అనేక వివరణలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా ధర్మ జ్ఞానాన్ని అభ్యసించాలి. ఒక ముస్లిం అంటే
ఒక సాంప్రదాయ ఆధార్ కార్డులో నమోదు చేయబడ్డ ముస్లిం జనాభా లెక్కల్లో కుల ప్రకారంగా ఒక ముస్లిం అని భావించకూడదు. అల్లాహ్ దృష్టిలో నిజమైన ముస్లిం ఎవరు అనేది నేను ముందే చెప్పేశాను. ఎవరైతే అల్లాహ్ను అతని ప్రవక్తను సంపూర్ణంగా విశ్వసించి అల్లాహ్ మరియు ప్రవక్త చూపిన మార్గంలో నడుస్తాడో అతన్ని ముస్లిం అని అంటారు. ఆ ముస్లింపై మోపబడ్డ బాధ్యతలు ఏమిటో కూడా అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. వాటిని నిర్వహించేవాడిని ముస్లిం అంటారు. కాబట్టి మన అంధకార జీవితంలో గడిచిపోయిన ఇలాంటి వ్యతిరేకమైన పనులన్నిటి నుంచి కూడా ఆ సకల లోకాల సృష్టికర్త కరుణామయుడైనటువంటి అల్లాహ్తో క్షమాపణ కోరుకుంటూ నిజమైన ముస్లింగా జీవితం గడపాలి. నిజమైన ముస్లింగా మనం ఈరోజు జీవితం గడపలేకపోవడం వల్లే అనేక రకాల అనర్థాలు మన వ్యక్తిగత జీవితంలో కానీ సామూహిక జీవితంలో కానీ అనేక రకాల ఇబ్బందులు, ఆపదలు, సమస్యలు, అనేక రకాల అనర్థాలు వస్తున్నాయి. కాబట్టి వాటిని మనం గుర్తించాలి, వాటిని మనం గమనించాలి. అల్లాహ్ దృష్టిలో నిజమైన ముస్లిం ఎలా మెదలాలో అలా మెదిలే ప్రయత్నం చేయాలి, అలా నడుచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం సాఫల్యంపై నడుస్తాము, అప్పుడే మనకు మోక్షం లభిస్తుంది, అప్పుడే అల్లాహ్ సంతోషిస్తాడు. ఇహ పరలోకాల్లో శుభాలు మేళ్ళు కలుగుతాయి. కాబట్టి సోదర మహాశయులారా, సహోదరిమణులారా, గుర్తించండి, జుమా అనేది ఒక ఆరాధన, జుమా అనేది ఒక గొప్ప అల్లాహ్ యొక్క ఆరాధన. ఇది మన ఇష్టానుసారంగా, మన వ్యక్తిగతంగా మనం నచ్చినట్టుగా మనం ఇక్కడ మెదులుకోకూడదు. జుమా రోజు అజాన్ కంటే ముందే మస్జిద్కు వచ్చేయాలి. మస్జిద్కు వచ్చేసిన తరువాత ప్రసంగ ప్రారంభం నుంచి, అజా ప్రారంభం నుంచి మొదలుకుంటే సలాం తిప్పే అంతవరకు అస్సలు మాట్లాడకూడదు. అసలు మాట్లాడకూడదు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతుంటే మూడో వ్యక్తి నువ్వు కాముగా ఉండు అని కూడా ఆ ఇద్దరి వైపు సైగ కూడా చేయకూడదు. అంత నిబంధనతో కూడినటువంటి ఆరాధన ఇది. ఎలాగైతే నమాజ్లో మనం నిలబడ్డ తర్వాత అటు ఇటు చూడడం నమాజ్ వ్యర్థమైపోతుందో, నవ్వడం వల్ల నమాజ్ వ్యర్థమైపోతుందో, ఏడవడం, అది బిగ్గరగా ఏడవడం వల్ల నమాజ్ వ్యర్థమైపోతుందో, లేక అపాన వాయువు వెళ్ళడం వల్ల నమాజ్ వ్యర్థమైపోతుందో, ఇతరులతో నమాజులో మాట్లాడడం వల్ల నమాజ్ వ్యర్థమవుతుందో, అలాగే జుమా రోజు ఇమాం ప్రసంగం ప్రారంభించినప్పటి నుంచి, అజా అయినప్పటి నుంచి సలాం తిప్పే అంతవరకు, నమాజ్ పూర్తయ్యేంత వరకు ఎవరు కూడా మాట్లాడకూడదు, ఏం ఇషారా కూడా చేయకూడదు, సైగ కూడా చేయకూడదు. ఒకవేళ అలా చేసినట్లయితే ఆ నమాజ్, ఆ జుమా అనేది వ్యర్థమైపోతుంది. ఆ జుమా అనేది వ్యర్థమైపోతుంది. గమనించాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రతి శుక్రవారం మస్జిద్ల యొక్క ద్వారాల వద్ద అల్లాహ్ యొక్క ప్రత్యేకమైన దైవదూతలు వచ్చి ఉంటారు. మస్జిద్లో ఎవరైతే ముందు వస్తారో వారి యొక్క పేర్లు వారు తమ రిజిస్టర్లో దైవదూతలు నమోదు చేస్తూ ఉంటారు. వచ్చిన వారి పేర్లందరూ కూడా ఎప్పుడైతే అజా అవుతుందో ఆ దైవదూతలు తమ రిజిస్టర్ను బంద్ చేసి వచ్చి కూర్చుంటారు. అంటే అజా అయిన తర్వాత ఎవరైతే వస్తారో వారి పేర్లు ఆ రిజిస్టర్లో నమోదు చేయబడవు, వారు ఆబ్సెంట్గా పరిగణించబడతారు దైవ దూతల దృష్టిలో. కాబట్టి మనం ఈ విషయాన్ని గుర్తించాలి. జుమా ఎలాగైతే మనము చాలా శ్రద్ధతో పనులు వదిలేసుకొని నమాజ్ కోసం, జుమా కోసం సిద్ధమవుతామో, ఆ సిద్ధం అవ్వడం అనేది కాస్త ఇంకా ముందుగా సిద్ధమై అజాన్ కంటే ముందే వచ్చే చేయాలి. జుమా కోసం ఎలాగైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎలాగైతే ఆసక్తి ఉంటుందో, అలాంటి ఆసక్తి 5 నమాజుల్లో ఉండాలి. 5 నమాజులు కూడా ప్రతి ముస్లింపై తప్పనిసరి అయి ఉన్నాయి. అది వదిలేసినట్లయితే ముస్లిం అనబడడు అల్లాహ్ దృష్టిలో, ప్రవక్త గారి యొక్క ప్రవచనాల వెలుతురులో. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్తో దువా చేస్తున్నాను, ఏ విషయాలైతే మనం ఇప్పటి వరకు విన్నామో వాటిని శ్రద్ధగా అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ ధర్మం యొక్క జ్ఞానాన్ని నేర్చుకునే సద్బుద్ధి ప్రసాదించుగాక. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లాహ్ ఆ వ్యక్తి పట్ల చాలా ఆగ్రహం చెందుతాడు, ఆ వ్యక్తిని అల్లాహ్ చాలా కోపగించుకుంటాడు. ఏ వ్యక్తికైతే ప్రాపంచిక వ్యవహారాల పట్ల, దైనందిక జీవిత వ్యవహారాల పట్ల జ్ఞానం ఉంటుంది, కానీ ధర్మ వ్యవహారాల గురించి, ధర్మ జ్ఞానం గురించి, అల్లాహ్ గురించి, పరలోకం గురించి జ్ఞానం ఉండదు, విద్య ఉండదు, ఆ వ్యక్తిని అల్లాహ్ ఆగ్రహించుకుంటాడు, కోపగించుకుంటాడు అని చెప్తున్నారు ప్రవక్త గారు. ఒక్కసారి మనం మన హృదయాలపై చేతులు వేసుకుని ఆలోచించాలి. మనకు ప్రపంచ జ్ఞానం ఎంత ఉంది, అల్లాహ్ జ్ఞానం ఎంత ఉంది, ధర్మ జ్ఞానం ఎంత ఉంది. ఉన్నట్లయితే సంతోషపడి ఇంకా ఎక్కువ నేర్చుకుని ఆచరించాలి, లేకున్నట్లయితే అల్లాహ్తో క్షమాభిక్ష కోరుకొని నేర్చుకునే ప్రయత్నం చేయాలి.
అల్లాహ్ మనందరికీ ధర్మాన్ని నేర్చుకుని ధర్మ విద్యను నేర్చుకుని సద్బుద్ధి ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ అల్లాహ్ దృష్టిలో నిజమైన ముస్లిం ఎలాగైతే మెదలాలో అలా మెదిలేటువంటి సద్బుద్ధి ప్రసాదించుగాక. అలాంటి నమ్మకాన్ని అలాంటి ఆచరణను అల్లాహ్ చేసే సద్బుద్ధి ప్రసాదించుగాక. అల్లాహ్ మన అందరికీ కూడా సత్యాన్ని తెలుసుకుని దానిపై స్థిరంగా ఆచరించే సద్బుద్ధి ప్రసాదించుగాక. అల్లాహ్ మన జీవితంలో ఏవైతే మనం అనేక రకాల నష్టాలకు చెందిన పనులు, కష్టాలకు చెందిన ఇబ్బందులకు గురి అయ్యే పనులు చేస్తున్నామో, నరకానికి తీసుకెళ్లే పనులు చేస్తున్నామో, అలాంటి పనుల నుంచి అల్లాహ్ రక్షించుగాక. అల్లాహ్ మనందరికీ ఆరోగ్యాలు ప్రసాదించుగాక. గ్రామంలో అల్లాహ్ అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. గ్రామంలో అల్లాహ్ అందరికీ శాంతి సహన స్థైర్యాలు ప్రసాదించుగాక. అందరికీ అల్లాహ్ తాలా ఆరోగ్యాలు ప్రసాదించుగాక. ఇబ్బందుల్లో ఉన్న వారి ఇబ్బందిని అల్లాహ్ తొలగించుగాక. అల్లాహ్ కుటుంబాల్లో శాంతిని అల్లాహ్ ప్రసాదించుగాక. గ్రామంలో సమస్యలన్నిటిని అల్లాహ్ సులభతరం చేయుగాక. అల్లాహ్ పంట పొలాల్లో శుభాలను ప్రసాదించుగాక. ఇంటిలో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, పనుల్లో అల్లాహ్ తాలా శుభాలను ప్రసాదించుగాక. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం.